అతను ఇన్నట్టు పథకాలు ప్రభుత్వం కూడా పెట్టలేదు. పొరపాటు చంద్రబాబు వచ్చినా ఇతను పెట్టినటువంటి పథకాలు 50% కట్ చేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రుణమాఫీ అన్నాడు, 3 విడతలు ఇచ్చాడు, 2 విడతలు ఎగ్గొట్టాడు. ఆయన మాట ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్ముతారు? లారీలు కట్ చేస్తాడు, అమ్మఒడి కట్ చేస్తాడు, రైతు భరోసా కట్ చేస్తాడు, ఒక పెన్షన్లే ఉంచుతారు అంతే. ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్లు ఎంత అన్ని కట్ చేస్తారు. ఇంటింటికి ఆరోగ్యం అందుతాయి. ఎంత సదుపాయం చేసిన చీఫ్ మినిస్టర్ మనకు రాకపోడు. అన్ని బాగా చేసుకుంటున్నాడు, అన్ని బాగా చేస్తున్నాడు. అయితే అన్ని చాలా బాగా చూస్తున్నాడు, చాలా బాగా చూస్తాడు. కొడుకులాగా ఉంటున్నాడా? కొడుకులా చూసుకుంటున్నాడా? కొడుకు ఆయన ముసలోళ్ళకి పెద్ద కొడుకు అండి. తర్వాత ఇంకోటి, మన స్టేట్లోని ఎడ్యుకేషన్ కాక ఇంటర్ నేషనల్కి చదువులకు పంపిస్తాడు. ఎవడిస్తాడు డబ్బు? లక్షల కోట్లు. అంత సొమ్ము పై దేశంకి దుబాయ్ వెళ్ళొచ్చు, జర్మనీ వెళ్ళొచ్చు, జపాన్ వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు. ఎవరు ఎంత చదువుకొని పెడతాను అంటాడు. ఇప్పుడు ఎంత చదువు